హాయ్ హలో నమస్తే, నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ టు విజయ్ హౌస్ వైఫ్. ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారు కదా. ఈరోజు నా ఈ వ్లాగ్ వచ్చేసి హౌస్ క్లీనింగ్ అనమాట. నేనైతే మంత్లీ 1 టైం ఇల్లంతా దులిపేస్తా. ఒక్క రోజులో ఇల్లంతా కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కొన్ని టిప్స్ చెప్తూ క్లీన్ చేస్తాను. మీకు తెలుసు, బట్ నేను చేసే విధానం కూడా చూపిస్తా. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఉన్న అన్ని రూమ్స్లో అందరూ కిచెన్ నుండి స్టార్ట్ చేస్తారు, బట్ నేను మాత్రం బెడ్రూమ్ నుండి స్టార్ట్ చేస్తా. ఎందుకంటే ఉన్న ఫుల్ డే మొత్తంలో హాఫ్ డే అనేది కిచెన్కే సరిపోతుంది, మిగతా హాఫ్ డే అంతా మిగతా రూమ్స్కి సరిపోతుంది. కాబట్టి కిచెన్ అనేది తర్వాత చేసుకోవాలి, ఎందుకంటే గిన్నెలు అవన్నీ కడుక్కోవాలి, మళ్ళీ అన్నీ సర్దుకోవాలి, అన్నీ చేయాలి కదా. యాక్చువల్గా ఇండిపెండెంట్ హౌస్ అయితేనేమో మనకి బయట కొంచెం ప్లేస్ అనేది ఉంటుందన్నమాట. అప్పుడు గిన్నెలన్నీ తోమేసి ఒక మంచం వేసేసి అన్నీ ఆరిపెట్టేసుకుంటారు. అది కూడా ఎవరైనా హెల్ప్ ఉంటే. అది ఏ హెల్ప్ లేకుండా ఇవాళ నేను చేస్తున్నట్టుగా ఒక్కలే మొత్తం ఇల్లంతా క్లీన్ చేయాలి అంటే అలా చేసే వాళ్ళైతే కిచెన్ అస్సలు ముందే స్టార్ట్ చేయకండి. నేను మీకు చెప్పే మెయిన్ టిప్ అనమాట. మాకైతే ఎక్కువగా దుమ్ము వచ్చేస్తూ ఉంటుంది, ఎందుకంటే మా ఇల్లు అనేది రోడ్డు పక్కనే ఉంటుందన్నమాట. లారీలు, బస్సులు, ట్రాక్టర్లు ఇవన్నీ వెళ్తూ ఉంటాయి కదా, సైడ్ నుంచే మొత్తం దుమ్ము పడిపోతుంది. అందుకే మంత్లీ 1 టైం అనేది దులిపేస్తూ ఉంటాను నేను. ఎంత అసలు కొంచెం దుమ్ము కనబడ్డా అసలు ఉండలేము, ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటారు, మళ్ళీ అసలే రైనీ సీజన్ కదా, మళ్ళీ ఎక్కడ జలుబులు జ్వరాలు వచ్చేస్తాయో అని మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారనమాట. పిల్లల్ని స్కూల్కి పంపించేసి స్టార్ట్ చేశాను. మళ్ళీ వాళ్ళు వచ్చేలోపు దులపడం అయితే అయిపోయింది. కిచెన్లో కొంచెం సర్దేది ఉంటే వాళ్ళు వచ్చాక వాళ్ళకి ఏం కావాలో స్నాక్స్ అవి పెట్టేసేసి ఇక అవి కూడా సర్దేసేసాను అనమాట. ముందు బెడ్రూమ్లో దులిపేటప్పుడు సెల్ఫ్లలో బట్టలు ఉంటాయి కదా, వాటి మీద క్లాత్ కప్పేయండి, లేకపోతే దులిపేది మొత్తం దాని మీద పడుతుంది. అదే క్లాత్ కప్పేస్తే బట్టల మీద దుమ్ము పడదు. కబోర్డ్స్ ఉంటే ఓకే, బట్ కబోర్డ్స్ లేకపోతే నేను చెప్పేదన్నమాట. చూడండి, ఎన్నిసార్లు దులిపినా దుమ్ము వచ్చేస్తూనే ఉంది కదా. పైనుంచి ముందు సన్సైడ్ పైనుంచి అవన్నీ మొత్తం దుమ్ములన్నీ దులిపేసుకోవాలి. ఇప్పుడు హాల్లోకి వచ్చాను, అంతా అయిపోయింది బెడ్రూమ్ అంతా. ఇక హాల్లోకి వచ్చేసి హాల్లో కూడా దులిపేసిన తర్వాత మొత్తం క్లీన్గా ఊడ్చేస్తున్నాను. వీడియో అనేది కొంచెం ఫాస్ట్ ఉంటుంది, ఎందుకంటే మరీ స్లోగా దులుపుతూ ఉంటే మీకు చూడబుద్ది కాదు కదా, అందుకని. సో ఇక బీరువా మీద కూడా దులిపేసుకొని బీరువాని కొంచెం వెనక్కి తిప్పేసి జరిపేసేసి వెనక సైడ్ కూడా మొత్తం దులిపేసుకోవాలి. అయితే ఇప్పుడు మా ఈ బీరువా ఏంటి ఇలా క్రాస్గా ఉంది అనుకుంటున్నారా? బీరువా పెట్టే ఆ ప్లేస్లో అనేది అది బీరువా సరిపోలేదనమాట. బీరువా కొంచెం పెద్దది. యాక్చువల్గా ఇది మా ఓన్ హౌస్ కాదు, మేము రెంట్కే ఉంటున్నాము. కాబట్టి రెంట్ హౌస్లో మా బీరువా సరిపడే అంత సెల్ఫ్ అయితే లేదు, అందుకని ఇలా క్రాస్గా తిప్పేసేసి కిందకి కొంచెం డౌన్ అయిపోయింది కదా, ఆ డౌన్ అయిపోయిన ప్లేస్లో ఇటుకరాలు పెట్టేసేసామన్నమాట. కాకపోతే ఇలా పెట్టాక సెట్ అయిపోయింది, మామూలుగా అయితే సెట్ అవ్వలేదు. కొన్ని చిన్న చిన్న రూమ్సే ఇవి. ఇలా బీరువా కింది నుంచి వెనక నుండి మొత్తం అంతా దులిపేసేసుకొని మొత్తం శుభ్రంగా ఊడ్చేసేయాలి. ఊడ్చేసేసి మొత్తం దుప్పటి కూడా తీసేసాను, కబోర్డ్ మీద సెల్ఫ్లలో ఉన్న దుప్పటంతా తీసేసి ఊడ్చేసి రూమ్ వరకు క్లీన్గా తుడిచేయండి. ఈ సెల్ఫ్ల మీద ఉన్న ఇప్పుడు ఈ ఫొటోస్ అనేవి మావే అనమాట. ఒక మెమరబుల్ మూమెంట్కి మేము ఇవి తీసుకున్నాము, ఈ ఫొటోస్ అన్నీ. మనకి ఇల్లు దులుపుతాం కానీ మన హైట్ అనేది మనకి ప్రాబ్లం అండి. నేను కుర్చీ వేసుకున్నా కూడా నాకు ఆ ఫోటో అనేది అందట్లేదు. ఫొటోస్ అనేవి గోడకి మేకులు కొట్టి పెట్టుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు, కానీ మళ్ళీ అసలే ఓనర్స్కి ఒకటి కూడా మేకు కొట్టకూడదు అన్నారు. కాకపోతే ఒక క్లాక్ కోసమే కొట్టుకొని మిగతా వాటిని ఇలా సెల్ఫ్ల పైన అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు హాల్లో ఉన్న సెల్ఫ్లలో అన్నీ తీసేయాలి. అన్నీ తీసేసి ఒకసారి దులిపేసుకొని కొత్తగా పేపర్ వేసేసుకోండి. వేరే షీట్స్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను న్యూస్ పేపర్ వాడేస్తున్నా. న్యూస్ పేపర్ వేసేసి మొత్తం కొత్త పేపర్స్ పెట్టేసేసి ఫొటోస్ అవన్నీ తీసాం కదా, నీట్గా తుడిచేసేసుకొని పెట్టేసుకోవాలి. సెల్ఫ్కి ఎంత సరిపోతుందో పేపర్ అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ పెట్టేసుకోవాలి. ఏదేమైనా కానీ ఇల్లు దులపక ముందు ఒకలాగుంటే ఇల్లు దులిపాక చాలా అందంగా ఉంటుంది కదా. అప్పుడు దాకా పడ్డ కష్టం అంతా లాస్ట్లోకి ఇల్లు చూసుకున్నాక అమ్మయ్య మంచి పని చేసాములే అనిపిస్తుంది. మా పరుపు కింద ఉంది కదా, మంచం మీద లేకుండా కింద ఉంది అనుకుంటున్నారా?
మేము నలుగురం కదండి, నలుగురం ఒక దగ్గరే పడుకుంటాము. మాకేమో మంచం సరిపోవట్లేదు, అందుకని ఇలా కింద వేసేసి నలుగురికి ఒక దగ్గర వేసేస్తాం అనమాట. సో ఈ ఫోటోలు అనేవి నా మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అయింది అని గుర్తుకి మేము ఫొటోస్ దిగాము. అది మా పిల్లలు, ఇది మా ఫ్యామిలీ, మా హస్బెండ్, నేను, మా ఇద్దరు పిల్లలు, మా పెద్దోడు చిన్నోడు. ఇప్పటికి 12 ఇయర్స్ అనమాట, 12 ఇయర్ రన్నింగ్ అనమాట. 10th ఇయర్కి గుర్తుకు ఉంటుంది కదా అనేసి ఈ ఫొటోస్ అనేది దిగాము. ఇది నేను, మా బావ అందరం కలిసి ఫొటోస్ దిగి వాటిని ఇట్లా ఫ్రేమ్ చేయించి పెట్టుకున్నాము. ఇది శ్రీనివాస్ కాలనీ, పాలంచలో శ్రీనివాస్ కాలనీ గుడి ఉంది కదా, అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కాడ తీసుకున్నాం శ్రీనివాస కళ్యాణ ఫోటోని. సో తర్వాత ఇవి వచ్చేసి మా పిల్లలకు వచ్చిన ప్రైజెస్ అనమాట. త్రివేణి స్కూల్లో ఇద్దరికి వచ్చాయి, ఇద్దరికి ఒక్కొక్క మెడల్, ఒక ప్రైజ్ వచ్చింది. అండ్ ఈ కప్స్ వచ్చేసి మా పిల్లలు ఒకళ్ళ బర్త్డేకి ఒకళ్ళు, తమ్ముడు బర్త్డేకి అన్న బర్త్డేకి తమ్ముడు గిఫ్ట్ ఇచ్చుకున్నారు ఆ కప్పులు. వాళ్ళు ఓన్గా వాళ్ళకి మనకి డబ్బులు ఇస్తూ ఉంటాం కదా, పెద్దవాళ్ళు వచ్చినా వెళ్ళినా, మళ్ళీ ఇంట్లో కూడా పాకెట్ మనీ కిందకి ఇస్తారు కదా, వాటిని దాచుకొని ఒకరికొకరు గిఫ్ట్ ఇచ్చుకున్నారు. అస్సలు చెప్పకూడదు కానీ మా పిల్లలు పెద్దగా ఖర్చే చేయరు, డబ్బులు ఉంటే దాచిపెట్టుకోవడమే చేస్తూ ఉంటారనమాట. ఇందాక దాకా తలుపు ఎందుకు వేసానో అనుకున్నారా? ఇల్లు దులిపేటప్పుడు చూడండి బయట ఎంత గాలి వస్తుందో. అసలే రైనీ సీజన్ కదా, ఒకవైపు వర్షం పడేలా ఉంది, కానీ నేను మాత్రం చేస్తున్న పని ఇల్లు దులపడం చేయడం అనమాట. వర్షం పడితే మళ్ళీ అంత బురద. కాకపోతే క్లీన్గా లేకపోతే అస్సలు ఉండలేము. ఎక్కడ దుమ్ము కనిపించినా ఎప్పుడు చేయాలి అనిపిస్తూ ఉంటుంది. అలా నాకే అనిపిస్తుంది, మీ అందరికీ అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం క్లీన్గా లేకపోతే అసలు అన్నం కూడా తినబుద్ధి కాదు. ఏదైతే అయిందని చెప్పి మొత్తం దులిపేసుకున్నాను. అన్ని రూమ్స్ ఇప్పుడు ఊడవడం అనేది స్టార్ట్ చేసేసాను అనమాట. దులపడం అయిపోయింది కదా, ఇక దులిపిన దుమ్మంతా చూడండి ఎంత చెత్త వెళ్ళిందో. మొత్తం క్లీన్గా ఊడ్చేసేసి ఎత్తేసేసి మొత్తం పక్కన ఒక బస్తా పెట్టేసుకొని అందులో పడేసుకుంటాను నేను చెత్త అంతా. ఎందుకంటే మళ్ళీ మనకి టాటర్ వస్తుంది, ఇటు టాటర్ వస్తుంది అనమాట, చెత్త టాటర్, వాళ్ళకి ఇచ్చేస్తాను. సో ఇప్పుడు కిచెన్ స్టార్ట్ చేస్తాను, అందుకని నీళ్ళ బిందెలు, అన్నం వండిన కూరలు గీరలు అన్నీ ఉన్నాయి కదా, ఆ గిన్నెలన్నీ వేసి దుమ్ము పడకూడదని హాల్లో పెట్టేశాను. అందుకే చెప్పాను అనమాట, ముందుగా బెడ్రూమ్, హాల్ ఇవన్నీ క్లీన్ చేసుకోండి, తర్వాత కిచెన్ని తీసుకోండి అని. ఇప్పుడు వాటర్ క్యాన్ ఉంది, వాటర్ అనేవి మళ్ళీ డస్ట్ పడతాయి, ఇలా తాగలం తినగలం. అందుకని మిగతా హాల్స్ అవన్నీ రూమ్స్ క్లీన్ చేసుకున్నాక ఇవన్నీ అటు షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇక వంటగదికి వచ్చేసి మొత్తం గిన్నెలు ఆల్రెడీ నేను కడిగి వాటిని 2 days అవుతుంది, అందుకని వాటిని మొత్తం తీసి ఇంకొక రూమ్లోకి షిఫ్ట్ చేసేసా. కడగని వాటిని అలానే ఉంచేసి దులిపేసుకొని మళ్ళీ కడిగేసుకున్నాను అనమాట. ఎందుకంటే అప్పుడు ఎలా అయినా చేసిన వాటిని మళ్ళీ ఎందుకు చేయడం, పని తగ్గించుకోవాలి కదా. సో ఇలా మొత్తం అంతా దులిపేసేసుకొని ఓల్డ్గా పెట్టిన పేపర్స్ అన్నీ తీసేసి కొత్త పేపర్స్ వేసేసి మళ్ళీ మొత్తం రీమోడల్గా కొత్తగా చూడండి. దులిపక ముందు రూమ్ అంతా ఎలా ఉందో చిందరవందనంగా, దులిపాక చూపిస్తా. గ్యాస్, సింక్ కింద డస్ట్ అంతా ఎలా ఉందో చూడండి. సో మొత్తం అంతా దులిపేసేసి ఎక్కడికక్కడ సదిరేసేసి ఇక గ్యాస్ కూడా క్లీన్గా కడిగేసాను అనమాట. చేతిలో స్క్రబ్బర్ ఉంది, కనిపించట్లేదు మీకు. మొత్తం విమ్ అనేది వేసుకొని విమ్ జెల్ వేసేసి శుభ్రంగా కడిగేసాను. గ్యాస్ క్లీన్ చేసేటప్పుడు నేను మీకు చెప్పే టిప్ ఏంటంటే, మనకి విమ్ సబ్బు కానీ లేకపోతే ఇంకా ఏ సబ్బులైనా సరే నూనె మరకలు అవి ఉంటాయి కదా, అది పోదు, అస్సలు పో. వాటితోటి విమ్ జెల్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని కడగండి, ఖచ్చితంగా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇది ఏంటి, ఏ ప్రమోషన్లు ఏవి కాదండి, ఇది మామూలుగా చెప్తున్నాను. అంటే నేను ఆల్రెడీ వాడున్నాను కదా, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. సో ఇలా మొత్తం సబ్బేసి మొత్తం రుద్దేసి కడిగేసిన తర్వాత ఇలా ఒక డస్టర్ తీసుకొని, మనం ఈ డస్టర్ అనేది ఇల్లు కట్టేటప్పుడు కూడా వాడుతూ ఉంటారు కదా, ఈ డస్టర్ తీసుకొని మొత్తం వాటర్ని ఇలా మొత్తం తుడిసిస్తే అది మొత్తం నీళ్ళు పీల్చుకుంటుంది కదా, దాన్ని మళ్ళీ పిండేసేస్తే క్లీన్గా అయిపోతుంది అనమాట, త్వరగా ఆరిపోతుంది. సో ఇలా అంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఇల్లు తుడిచేసుకోవడం. ఇక రైస్ పెట్టుకునే ఆ క్యాన్ ఉంది కదా, క్యాన్ పక్కన అది ఇంకా అలానే ఉందా అనుకోవద్దు, అది మార్చాను. మళ్ళీ అందులో నేను ఆల్రెడీ కూరగాయల కవర్లు అవి బుట్టలు అన్నీ పెడతానమాట. ఎందుకంటే బయట సరుకులకు వెళ్ళినా, కూరగాయలకు వెళ్ళినా, పాలకు వెళ్ళిన కవర్లు అనేవి మనకంటే ఓకే ఎక్కడ పెట్టినా మనం తీసేసుకుంటాము. పిల్లలు అలా కాదు కదా, పిల్లలకు అప్పుడప్పుడు పళ్ళు అలవాటు చేయాలి కదా, వాళ్ళ కోసమని ఆ డబ్బా అలా పెట్టేసి అందులో అన్నీ పెట్టేస్తారనమాట. వాళ్ళు అవి తీసుకొని వెళ్ళిపోయి ఏం కావాలో సరుకులు పట్టుకొని వస్తారు. ఇప్పుడిప్పుడే పనులు అనేది అలవాటు చేస్తున్నాను నా పిల్లలకి. మా పెద్దోడు ఓకే చేస్తున్నాడు, కానీ చిన్నోడికి మాత్రం ఇంకా అర్థం కావట్లేదు. చిల్లర అవి ఎలా తేవాలి, ఏంటి రేట్ ఎంత అని అడగాలి, ఏం తెలియట్లేదు. బట్ నేర్చుకుంటాడు మెల్లమెల్లగా, అందుకే చిన్నవి వాళ్ళకి అప్పచెప్తున్నాను.
చిన్నపిల్లలకి నేర్పించాలి. వాళ్ళకి బయటికి వెళ్తే నెట్టుకు రావడం రావాలి. ఇంట్లో ఉన్నట్టుగా అందరూ ఉండరు కదా బయట ప్రపంచం. వాళ్ళకి బయట ప్రపంచం అనేది ఎలా ఉంటుందనేది చూపించాలి. సో చూడండి ఇల్లంతా క్లీన్ అయిపోయేదనమాట. ఎలా ఉంది ఇంటి క్లీన్ చేయకముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మొత్తం శుభ్రంగా తుడిచిపెట్టాను. డోర్ మ్యాట్స్ కూడా కొత్త వేసేసాను, పాతవి తీసేసి. ఆల్రెడీ నాకు స్పేర్గా ఉంటాయి అనమాట. ఆల్రెడీ డోర్ మ్యాట్స్ అనేవి నా దగ్గర 4 ఉంటాయి. ఒక 2 ఒకసారి వేస్తాను, ఇంకో 2 ఇంకోసారి వేస్తాను. అవి తీసేసాను. కిచెన్లో కూడా గిన్నెలు అవన్నీ మంచిగా కడిగేసి మళ్ళీ సర్దేసేసాను. చూడండి ఇందాక సెల్ఫ్లో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. ఈ కింద ఉన్న సెల్ఫ్, ఫ్రిడ్జ్ పక్కన కింద ఉన్న సెల్ఫ్ మొత్తం దేవుడు సామాన్లు అనమాట, పూజ సామాన్లు. అవన్నీ సపరేట్గా పెట్టేశాను అనమాట దొరికేలాగా. సో ఇప్పుడు గ్యాస్ వచ్చేసి చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా ఉన్నప్పుడు హాయిగా అనిపిస్తుంది కదా. ఇత్తడి సామాన్లు అన్నీ, సింక్ అన్నీ కడిగేసేసాను. నా వీడియో ఎలా అనిపించింది? వెళ్తా వెళ్తా లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.